ప్రార్థన చేస్తూ కనిపెడుతూ ఉండగా దేవుడు ఒక అద్భుతమైనటువంటి వర్తమానాన్ని గురించి ప్రభు నా హృదయాంతరంగాన్ని చాలా స్థిరపరుస్తూ వచ్చాడు. ఆ మాటను మనం చదివి ధ్యానం చేద్దాం. 107వ కీర్తన 28వ వచనం నుంచి 30వ వచనం వరకు చదువుదాం. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను, అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక శ్రద్ధగా ఆలకించాలి. ఓ ప్రత్యేకమైనటువంటి దేవుని వర్తమానాన్ని ఈ దినం మనం హృదయాంతరంగాలకు ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాటలో దేవుడి దినం మనకు అందించాలని ఉద్దేశించాడు. చదవబడినటువంటి లేఖన భాగంలో కొంతమంది శ్రమలో ఉన్నట్లుగా, ఆ శ్రమకు వాళ్ళు తాళలేక వారి జీవితంలో దేవునికి మొరపెట్టినట్టుగా మనం చూస్తాం. అయితే ఎప్పుడైతే వారి కలిగినటువంటి ఆ శ్రమను బట్టి వాళ్ళు తట్టుకోలేక, తాళలేక అంటే తట్టుకోలేక దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి ఆపదలోంచి వారిని విడిపించాడు. వారు కలిగిన ఆపద ఏంటంటే తుఫాను. చెప్పండి, ఏంటిదండి? తుఫాను. దేవుడు తుఫాను ఆపివేయగా దాని తరంగములు అడిగిపోయాయి, అవి నిమ్మళమైనవని వారు సంతోషించారు. వారి కోరిన రేవుకు ఆయన వారు నడిపించారు. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. చదవబడిన లేఖన భాగంలో ఉన్న విషయాలు, కొందరు సముద్రంలో ప్రయాణం చేస్తున్నట్లుగా ఈ లేఖన భాగంలో మనకు అర్థమవుతుంది. అయితే ఆ సముద్ర ప్రయాణంలో దేవుని ప్రజలారా, ఓ విపరీతమైన తుఫాను రేగినట్లుగా కనబడుతుంది. అయితే ఆ తుఫాను బట్టి వాళ్ళు దేవునికి మొరపెట్టారు. ఆ శ్రమకు తట్టుకోలేక, తాళలేక దేవునికి మొరపెట్టగా దేవుడు ఆ తుఫానును అణిగిపోనట్లుగా దేవుడు మాట మాత్రం సెలవిచ్చి దాన్ని నిమ్మళపరిచినట్లుగా, ఆ సముద్రపు పొంగును అణిచివేసినట్లుగా కనబడుతుంది. ఆ తర్వాత వాళ్ళు సంతోషించారని, కోరిన రేవుకు నడిపించాడని ఇందులో రాయబడింది. ఈ రోజున మనం ధ్యానం చేస్తున్న విషయం ఏంటంటే, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే కోరిన రేవుకు నడిపించే దేవుడు. ఎలాంటి దేవుడు అండి? చెప్పాలి. కోరిన రేవుకు నడిపించే దేవుడు. పురుషులు చెప్పండి, ఎలాంటి దేవుడు? కోరిన రేవు. ఎందుకు రేవు అంటే ఏంటి? ఒక ఒడ్డు. అర్థమవుతుందా? ఒక ఒడ్డు, ఒక ఒడ్డుకు చేర్చే దేవుడు. ఒడ్డు అంటే ఏదో ఒక ఒడ్డు కాదు, నీవు కోరిన ఒడ్డుకే. విపరీతమైన ఎంత కఠినమైన పరిస్థితిలోనైనా మనం ఆశించినటువంటి అనుభవంలోనికి మనల్ని నడిపించగలిగిన దేవుడు మన దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎవరి కొరకు దేవుడు ఇలాంటి మాటలు సిద్ధపరిచాడు నేను ఎరుగను. కానీ వాస్తవంగా మన కత్తి ఎప్పుడు కాస్తంత పదును ఎక్కువగా, ఎప్పుడు ఖండించడానికే సిద్ధంగా ఉండేది. ఎందుకో ఈసారి మాత్రం, ఈ వారం మాత్రం దేవుడు తన కరికరాన్ని చూపుతూ వచ్చాడేమో. చాలా మంది జీవితాల్లో, వారి జీవితాల్లో ఒక ఒడ్డు చేరాలని, ఒక గమ్యం చేరాలని వారి జీవితాల్లో కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నారు. కానీ అక్కడికి చేరలేని పరిస్థితుల మధ్యలో కొన్ని కుటుంబాలు, కొందరు వ్యక్తుల మధ్యలో అల్లకల్లోలమయ్యి శ్రమలకు తట్టుకోలేని పరిస్థితుల మధ్యలో నడిపించబడుతున్న అనుభవాలు ఉన్నాయేమో. కానీ దేవుని ప్రజలారా, జాగ్రత్తగా ఆలకించాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. అల్లకల్లోలంగా మారిన సముద్రంలో ఉన్న వ్యక్తుల్ని వారి కోరిన రేవుకే క్షేమంగా చేర్చిన దేవుడు నిశ్చయంగా మీ కుటుంబాల్లో కూడా మీరు కోరిన అనుభవంలోనికి మీ కుటుంబాలను దేవుడు క్షేమంగా నడిపించునుగాక. దేవుడు మీ హృదయ వాంఛలను తీర్చునుగాక. మీ కలవరాలు తొలగిపోవునుగాక. ఎందుకనంటే ఆయన కోరిన రేవుకు నడిపించే దేవుడు. అవి ఎంత కఠినమైన పరిస్థితులు కావచ్చు,
మీ జీవితాల్లో ఎప్పటి వరకు దేవుని ప్రజలారు మీ కుటుంబాన్ని ఒక ఒడ్డుకు చేరాలని ఒక అనుభవం ఉండొచ్చు. నేను ఒక మాట చెప్తాను వినండి. ఈ లోకమంతా కూడా దేవుని ప్రజలారా సముద్రంలో ప్రయాణం చేస్తున్న పడవ లాంటి జీవితం మన జీవితం. అర్థమవుతుందా? సముద్రంలో ప్రయాణం చేసేటువంటి ఒక నావ లాంటి జీవితం మన జీవితం. సముద్రం ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు. కొన్ని సందర్భాల్లో సముద్రంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు తుఫాన్లో చిక్కుకొని పోతారు. తుఫాన్లో చిక్కుపోయిన తర్వాత వాళ్ళు ఏ చోటుకి వెళ్ళాలో అర్థం కాదు. వాళ్ళు అనుకున్న రేవుకు వాళ్ళు చేరలేరు. ఎటో ఒకటి వెళ్ళిపోతారు, తర్వాత తిప్పలు పడతారు. అప్పుడప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి చాలా మంది తప్పిపోయి శ్రీలంక బార్డర్కి వెళ్ళిపోతారు సముద్రంలో. అక్కడ శ్రీలంక గవర్నమెంట్ పట్టుకుంటారు, వాళ్ళు పట్టుకుని శిక్ష వేస్తారు వాళ్ళకి. సముద్రంలో ప్రయాణం మనం అనుకున్నంత ఈజీగా ఉండిద్ది అంటారా? ఇది చెప్పండి. అంత ఈజీగా ఉండదు. ఎప్పుడైనా సముద్రం దగ్గర పోయి మునగటానికే భయపడుతుంది. ఆ లోపల ప్రయాణం అంటే ఇంకెటువంటిది అర్థం చేసుకోండి. గమనించినట్లయితే మానవుని జీవిత యాత్ర కూడా, అతని విశ్వాసపు జీవిత యాత్ర కూడా దేవుని ప్రజలారా సముద్రం మీద ప్రయాణం చేస్తున్న లాంటిది. ఎప్పుడు తుఫాను వచ్చిద్దో తెలియదు, ఎప్పుడు వాతావరణం మారిపోయిద్దో తెలియదు దేవుని ప్రజలారా. అలాంటి పరిస్థితుల మధ్యలో వారి జీవితాలు గందరగోళం అయిపోతాయి. రోడ్డు మీద ఏదైనా ఒక ప్రమాదం జరిగితే ఏడవ చోట బండి ఆపి గమ్ము కూర్చోవచ్చు. అర్థమైందా? తుఫాను వస్తే. సముద్రంలో తుఫాను వస్తే ఏం చేయలేం. అవునంటారు కాదంటారా? రోడ్డు మీద కనుక తుఫాను వస్తే ఆపి ఎటొకటి పరిగెత్తుతాం. సముద్రంలో తుఫాను వస్తే ఏ ఆధారం లేదు, దేవుడే ఆధారం. అర్థమైందా? దేవుడే ఆధారం. అలాగా మానవుని జీవితం కూడా ఎప్పుడు ఎలాంటి తుఫాను వచ్చి తన బ్రతుకులో నష్టాన్ని కలుగు చేసిద్దో తెలియదు. అది ఒక తుఫాను భయంకరమైన బీభత్సాన్ని సృష్టించింది. కొన్ని తుఫాన్లు భయపెట్టి వెళ్ళిపోతాయి, కొన్ని తుఫాన్లు పిడుగులు పడేటట్లుగా చేస్తాయి, కొన్ని తుఫాన్లు ఇళ్లనే ముంచేస్తాయి, కొన్ని తుఫాన్లు పంట చేతికి రాకుండా చేస్తాయి, కొన్ని తుఫాన్లు కొంతమంది రోగాలు పాలవటానికి కారణమవుతాయి, కొన్ని తుఫాన్లు దేవుని ప్రజలారా అయిన వాళ్ళను పోగొట్టుకునేలాగా చేస్తాయి, కొన్ని తుఫాన్లు అసలు ఉండటానికి గృహాలు లేకుండా చేస్తాయి. మానవుని జీవితంలో కూడా ఎదురయ్యే కొన్ని సమస్యలు తుఫాను లాంటివే. ఒక తుఫాను వచ్చిందంటే దాన్ని నష్టం అంచనా వేయటం కష్టంగా ఉండిద్ది. తుఫాను వస్తుందని తెలియగానే వీలైనంత జాగ్రత్త తీసుకుంటా ఉంటారు గవర్నమెంట్ వాళ్ళు. ఆ తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని వేటకి సముద్రంలోకి వెళ్ళొద్దని, ఒకవేళ ఎవరన్నా వెళితే మరలా త్వరగా తిరిగి రావాలని, ఒకవేళ తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు క్షేమకరమైన స్థలాలకు వెళ్ళిపోవాలని, ఇలాగ కొన్ని హెచ్చరికలు తెలియజేస్తుంటారు. ఎందుకంటే ఆ తుఫాను వచ్చే తుఫాను దాని తీవ్ర స్థాయి ఎంతగా పెరగవచ్చో తెలియదు. మీరు గమనించాల్సిన విషయం దేవుని ప్రజలారా, ఈ లోక సంబంధమైన తుఫాన్ని ఎంతో కొంత అంచనా వేసి ఎటోకటు చేర్చగలిగినటువంటి జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. కానీ నీ జీవితంలో కలిగే తుఫాను, నువ్వు నడుస్తున్నటువంటి ఈ సముద్రంలో ఏ క్షణమైనా మునిగిపోవచ్చు, ఏ క్షణమైనా నీ బ్రతుకు ముగిసిపోవచ్చు, ఏ క్షణమైన సముద్రంలో ఉన్న సముద్రపు అలలు నీ అలను ముంచివేయచ్చు, నీ పడవను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ముంచివేయచ్చు. నువ్వు అనుకున్నటువంటి మార్గం వైపుగా నువ్వు నడిపించబడలేకపోవచ్చు. అయితే ప్రభు మాట్లాడుతున్నాడు, ఎలాంటి తుఫాన్లు వచ్చినా, ఎలాంటి పెనుగాలులు వచ్చినా గుర్తుపెట్టుకోండి, మన దేవుడు కోరిన రేవుకు నడిపించే దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. కోరిన రేవుకు చేరితే ఇబ్బంది లేదు, ఇక ప్రశాంతతే. ఏదో ఒక రేవు కాదు, నువ్వు కోరిన రేవు. ఈనాడు కుటుంబాలుగా ఉన్నటువంటి మీ జీవితాల్లో దేవుని ప్రజలారా, మీ కుటుంబాల గురించిన కొన్ని ఆలోచనలు మీకు ఉండొచ్చు. కుటుంబ పరిస్థితులు గందరగోళంగా ఉన్నప్పుడు అవన్నీ సరిదిద్దబడి ఒక రేవుకు చేరాలి, ఒక ఒడ్డుకు చేరాలని, ఈ గండం గట్టెక్కితే చాలు అన్నట్లుగా చాలా సందర్భాలు అనిపించింది. పెద్దోళ్ళు అంటారు, సాగరాన్ని ఏదొచ్చు కానీ సంసారాన్ని ఏదలేరట.
నిజమే. సముద్రానైనా ఈదగలగొచ్చు, కానీ కుటుంబాన్ని ఈదటం చాలా కష్టం. ఎందుకనంటే సముద్రాన్ని ఈదేది వాడొక్కడే ఈదుతాడు, అర్థమైందా? కానీ కుటుంబాన్ని మాత్రం వాడొక్కడే వెళ్తే కుదరదు. వెనక భార్య, భర్త, పిల్లలు వీళ్ళందరినీ తీసుకొని పోవాలి కదా. ఒక్కడైతే ఏసు రక్తమే జయం. తిన్నా తినకపోయినా, ఎక్కడున్నా, సమృద్ధిగా ఉన్నా లేకపోయినా, ఏదైనా ఒక్కడు కదా, అసలు లెక్కే ఉండదు. కానీ కుటుంబాన్ని నడిపించడం మాత్రం చాలా కష్టం. ఇన్ని సంవత్సరాల నుంచి చాలా కుటుంబాలను చూస్తున్నాను కాబట్టి నాకు కూడా చాలా విషయాలు తెలుసు. నిజంగా దేవుని ప్రజలు, తానొక్కడే బ్రతకడం అయితే ఇబ్బంది లేదు. ఒక వ్యక్తి తన జీవితంలో, ఒక బాధ్యత కలిగిన వ్యక్తికి చాలా బాధ్యతలు ఉంటాయి. ఒక కుటుంబ భారాన్ని మోసేవాడికి పెళ్ళైన తర్వాత ముందు తన కుటుంబాన్ని కట్టుకోవాలి. కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలైనా తన కుటుంబాన్ని కట్టుకునే విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. పెళ్ళైన కొత్తలో భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి సహజంగా జరుగుతుంటాయి. ఈ పరిస్థితుల్లో, ఈ ఆటంకాల్లో వాళ్ళిద్దరి మధ్యలో సమాధానం సమకూడి వాళ్ళు కుటుంబంగా కట్టబట్టమే పెద్ద గగనంగా అనిపించింది కొన్ని సందర్భాల్లో. సరే, అంతవరకు ఎలాగలాగా చేశారు కదా అనుకొని త్రాగుబోతు భర్తను ఎలాగో మార్చుకున్నావు అన్నట్లుగా అనిపించింది. లోబడినటువంటి భార్య విషయంలో ఏదో విధంగా దేవుడు కార్యం చేసి ఇన్నాళ్ళకు పిల్లలు పుట్టిన తర్వాత కుటుంబ బాధ్యత ఏందో తెలుసుకునేటువంటి వ్యక్తిగా దేవుడు నా భార్యను మార్చాడు అన్నట్లుగా అనిపించింది. అంత మాత్రానికే తల ప్రాణం తాక్కొచ్చేసింది. భక్తులు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అప్పుడు అనిపించింది, పెళ్లి కాకముందు పరిస్థితులే బాగున్నాయి, మా నాన్నోళ్ళు బ్రహ్మాండంగా చూసేవాళ్ళు, తర్వాత గందరగోళం అయిపోయిందని చెప్పి బాధపడేవాళ్ళు కూడా లేకపోవచ్చు. ఏది ఏమైనా భార్యాభర్తల మధ్య కుటుంబం స్థిరపడటానికే చాలా గందరగోళంగా అనిపిస్తే, ఆ తర్వాత పిల్లలు పుట్టి వాళ్ళ భవిష్యత్తును గురించి నువ్వు కాస్తంత ఆలోచించి వాళ్ళ మంచి స్కూల్లో చదివించి వాళ్ళ కోసం రూపాయి ఖర్చు పెడుతున్న సందర్భంలో వాడు చిన్నప్పుడు బాగానే ఉండి వాడు యవన కాలంలోకి వచ్చిన తర్వాత నీకు తలవంపులు తెచ్చే పరిస్థితులు చేసిన తర్వాత నీకు అనిపించింది అసలు పిల్లలు లేకపోయినా బాగుండు అనిపించింది. ప్రారంభంలోనేమో పిల్లలు లేరని బాధ, వాళ్ళు ఎదిగి వ్యతిరేకమైన కార్యాలు చేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక, చెప్పగలిగిన స్థాయి దాటిపోయినా వాడు అర్థం చేసుకోక తర్వాత ఏం చేస్తావు, నీ ఇష్టం, నీ చేతనైంది చేసుకుంటే అసలు వీడికుండా నాకు ప్రశాంతత లేదు. అంతే కదా. కొంతమంది తల్లిదండ్రులకి మా గురించి మేము ఆలోచించట్లేదు పాస్టర్ గారు, అసలు మేము లేకపోతే ఈడేమైపోతాడో, నేను లేకపోతే ఈ అమ్మాయి ఏమైపోద్ది అని చెప్పి భయం అన్నట్లుగా కొందరి జీవితాల్లో కాస్తంత బాధ. ఈ విధంగా దేవుని ప్రజలారా కుటుంబాన్ని గురించి రకరకాలైనటువంటి సమస్యలు, శోధనలు, కాస్తంత వాళ్ళని సరైన మార్గంలోని తీసుకొచ్చే లోపు మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు భారాలు, ఆ పెళ్ళిళ్ళు చేయటానికి అప్పులు, ఆర్థికపరమైన సమస్యలు, ఆ పెళ్ళిళ్ళు అయ్యి అప్పులు తీర్చుకునే లోపు మళ్ళీ వాళ్ళు ఏరు పట్టాలి, ఏసు రక్తమే చెయ్యాలి, వచ్చిన వాళ్ళు తంటాలు, వాళ్ళతో మళ్ళీ మనకు తంటాలు. ఈ విధంగా మానవుని జీవితంలో ఒక కోరిన రేవుకు చేరాలని ప్రతి మనిషికి ఉండిద్ది. నా బ్రతుకు, నా బిడ్డల జీవితం ఒక క్షేమకరమైన స్థలంలో నిలవాలి, అది ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఒక మంచి స్థితిలో ఉండాలి అని ఆ దిశగా ప్రతి ఒక్కరూ ప్రయాణం చేస్తుంటారు. అవునంటారు కాదంటారా? కుటుంబాన్ని కొల్లగొట్టుకోవాలని ఎవరైనా ప్లాన్ చేస్తారా? నేను పోయి మీరు చేస్తున్నట్టున్నారే, అదేం లేదుగా. మీరు మీ బిడ్డలు ఒక స్థాయిలో ఉండాలి, ఒక రేవుకు చేరాలి, ఒక స్థితిలో ఉండాలని ఆ దిశగా మీ జీవితంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ జీవితంలో ఎదురయ్యేటువంటి కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు, నీ భార్య ద్వారా కానీ, నీ భర్త ద్వారా కానీ, నీ బిడ్డల ద్వారా కానీ, ఇరుగు పొరుగు వారి ద్వారా కానీ కలిగేటువంటి కొన్ని పరిస్థితులు అవి ఒక తుఫానుగా మారిపోతాయి. అవి చేరవలసిన గమ్యానికి నిన్ను చేరనివ్వు.
నువ్వు అనుకున్నటువంటి చోటుకి ఆ క్షేమకరమైన, ఆశీర్వాదకరమైన అభివృద్ధి పదంలోనికి నడిపించబడకుండా కొన్ని ఆటంకాలు ఉంటాయి. ఒకవేళ అలాంటి సమస్యల మధ్యలో నీ జీవితం కొనసాగిస్తున్నావేమో, దేవుని వాక్యం చెబుతుంది, ఆయన మనల్ని కోరిన రేవుకు నడిపించగలిగిన దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ కుటుంబ బాధలు చూస్తున్న దేవుడు, నీ హృదయంలో ఆవేదనలు చూస్తున్న దేవుడు ఆయన. నీ గురించి, నీ బిడ్డల గురించి, వారి భవిష్యత్తుని గురించి, నీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యల గురించి, నువ్వు నలిగిపోతున్న నీ మనసును చూసిన దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని కోరిన రేవుకు నడిపిస్తాను. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నన్ను పదే పదే ఈ మాట పట్టుకుంది. రాత్రి 12:30 దాకా కూర్చొని బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానీ ఈ మాట దగ్గరే 12:30 తర్వాత ఈ మాట దగ్గర దేవుడు నా మనసును అలాగ స్థిరపరిచేశాడు. మీరు గమనించాలి దేవుని ప్రజలారా, ఈ మాటలు దాటి వెళ్ళలేకపోయా. మీ జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్య, శోధన, నువ్వు అనుకున్న స్థానానికి నిన్ను చేర్చలేకపోయాయేమో, ఎన్నో ఆటంకాలు ఎంతకాలం ఎదురయ్యాయేమో, దేవుడు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో నుంచి మాట మాత్రం సెలవివ్వగలిగిన దేవుడు ఆయన. కోరిన రేవుకు మనల్ని చేర్చడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కేవలం కుటుంబ పరంగానే కాదు, అనేకులు వారి జీవితాలు రక్షించబడాలని, వారు మాత్రమే కాదు వారి బిడ్డలు కూడా మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని అనుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడు రోజు రోజుకి పిల్లలు వ్యతిరేకులైపోతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో చక్కగా దేవుని మందిరానికి వచ్చే పిల్లలతో సహా చాలా మంది దేవుని సన్నిధికి దూరం అయిపోయి లోక సంబంధమైన సహవాసాల్లో పడిపోయారు. గడిచిన దినాల్లో ఒకరు నాకు ఫోన్ చేసి మాట్లాడిన విషయాలు, అయ్యా వీడిని కాస్తంత బాగా చదివించి ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టాలనుకున్నాం. మేము ఒకప్పుడు దేవుణ్ణి ఎరగకుండా బ్రతికాము, ఈ రోజున దేవుని తెలుసుకున్నాం. కాస్త వాళ్ళని దేవుని మందిరంలో నిలబెడదామంటే ఈ రోజున అసలు దేవుని సన్నిధికి రాలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మేము మాట్లాడితే అసలు మేము మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం. మాకైతే మా బిడ్డలు రక్షించబడాలని ఒక ఆలోచన ఉంది. చదువు విషయంలో చాలా మంది వెనకబడిన అనుభవాలు, కష్టపడి చదవమంటే చదవకుండా బలాదురు తిరిగేవాళ్ళు, ఆ తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో అర్థం కాని పరిస్థితులు. ఈ పరిస్థితులను బట్టి వారిని ఆత్మీయంగా నడిపించాలనే ఆలోచన మీకు ఉండిద్ది. కానీ వారు దినదినం వాళ్ళు వెలుగుపడుతూ మీకు దేవునికి దూరం అయిపోయిన పరిస్థితులు కనపడతా ఉంటాయి. అయితే దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. ఒకవేళ అలాంటి పరిస్థితుల మధ్యలో కూడా ఒకవేళ మీ బిడ్డలను గురించినటువంటి విషయాల గురించి మీరు బాధపడుతూ దిగులు పడతా ఉన్నారేమో, దేవుని వాక్యం చెబుతుంది, ఆయన ఎలాంటి పెను తుఫాన్లో నీ జీవితం ఉన్నా ఆయన నువ్వు ఏదో ఒక రేవుకు కాదు, కోరిన రేవుకు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించు. హల్లెలూయా. నీ జీవితాన్నే కాదు, నీ బిడ్డల జీవితాల్లో కూడా నువ్వు కోరిన రేవుకే ఆయన నడిపించగలడు. అంత మాత్రమే కాదు, చాలా మంది వారు ఆధ్యాత్మికంగా దేవుని చిత్తం జరిగించాలని, దేవుని కృపలోనే నిలవాలని, దేవుని మహిమ కొరకై జీవించాలని, దేవుడు సిద్ధపరిచిన పరలోక రాజ్యం చేరాలని వారి యాత్రలు ప్రారంభించారు. కానీ వారి బ్రతుకును కొనసాగిస్తున్నారు. కానీ దేవుని ప్రజలారా, జీవితంలో ఎన్నో పోరాటాలు, శరీరం ఎన్నో విషయాల్లో వాళ్ళని జయిస్తూ ఓడిస్తూ వారి జీవితాల్లో దేని దగ్గరకు పోకూడదు అనుకుంటున్నారో దాని దగ్గరికి పోయేటట్లుగా చేస్తూ వారి జీవితాల్ని దేవుడు చూపినటువంటి గురి ఎందుకు అనగా పరలోక రాజ్యం వైపుగా నడవటానికి కొన్ని సమస్యలు, అది నీ దేహంలో ఏర్పడిన సమస్యలు. నా మాట మీకేమైనా అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. కొంతమంది జీవితాల్లో ఈ బాధ ఉంది, కొంతమందికి కుటుంబాలు గురించిన బాధ ఉంది, కొంతమందికి బిడ్డలు గురించిన బాధ ఉంది, కొంతమందికి ఆధ్యాత్మిక జీవితాన్ని గురించిన బాధ ఉంది. అయ్యో, నేను అనుకున్న రీతిలో అనుకున్న స్థాయిలో భక్తి చేయలేకపోతున్నానే, దేవుని కొరకు నమ్మకంగా బ్రతకలేకపోతున్నానే, నీతిగా యథార్థంగా బ్రతకాలనుకుంటున్నాను కానీ అలాగ బ్రతకలేకపోతున్నానే,
దీనికి ఎన్నో పరిస్థితులు ఆటంకాలుగా వచ్చాయి. అయితే ప్రభువు నేర్పుతున్న పాఠం ఏంటంటే దేవుని ప్రజలారా, ఆయన ఎన్ని తుఫాన్లు వచ్చినా నిన్ను కోరిన రేవుకే నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. ఈ జీవిత యాత్రలో, ఈ విశ్వాస యాత్రలో నిన్ను పరలోక రాజ్యాన్ని చేరనివ్వకుండా, నీ ఆధ్యాత్మిక జీవితం ముందుకు కొనసాగకుండా అడ్డుపడుతున్న ప్రతి తుఫానును దేవుడు అణిచివేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆ ఎదురైన సమస్యలు బట్టి నీ ఆధ్యాత్మికంగా ముందుకు సాగలేనంత భయం నిన్ను పట్టుకొని ఉండొచ్చు. ప్రతి పరిస్థితుల్లో కూడా నీవు కోరిన రేవుకే, దేవుని చిత్తం నెరవేర్చాలనుకుంటున్నావు ఆ రేవుకే, ప్రభువును సియోనులో చూడాలనుకుంటున్నావే ఆ రేవుకే దేవుడు మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం గనక చదివితే, ఇక్కడ దైవజనుడైనటువంటి పౌలయ్య గారు ఒక సాక్ష్యాన్ని ఇస్తూ ఉంటాడు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసించదని నేను ఎరుగుదును, మేలైనది చెయ్యాలనే కోరిక నాకు కలుగుతుంది, కానీ అది చేయటం నాకు కలగటం లేదు. జాగ్రత్త, మీరు ఆలకించాలి దేవుని ప్రజలారా. దైవజనుడైన పౌలు ప్రారంభ దినాల్లో ఇలాగంటాడు, నా జీవితంలో మంచిదేది నివసించదని నాకు అర్థమయ్యింది. వింటున్నారా? ఇటు మీరు చూడండి. ఈయనకేమో దేవుని కొరకు బ్రతకాలని, నీతిగా న్యాయంగా జీవించాలని ఉంది, కానీ తన బ్రతుకులో మంచితనం ఏమీ లేనట్టుగా తనకు అర్థమవుతుంది. తాను ఏదైతే చెయ్యాలనుకుంటున్నాడో అది చేయలేకపోతున్నాడట. అర్థమవుతుందో మీకేమన్నా? తాను ఏ విధంగా చేయాలనుకుంటున్నాడో, దేవుని కొరకు ఎలాగ అనుకుంటున్నాడు కానీ బ్రతకలేకపోతున్నాడు. కానీ ఏది చెయ్యకూడదు అనుకుంటున్నాడో దాన్నే చేస్తున్నాడట. అలాంటి ఇరుకులో పడిన అనుభవం దేవుని ప్రజలారా. అలాంటి వ్యక్తిని దేవుని ప్రజలారా దేవుని కొరకు ఒక ఉన్నతమైన పాత్రగా మార్చి, తన జీవితంలో నా కొరకు ఒక నీతి కిరీటం ఉంచబడింది అనే ఒక నిశ్చయితలోనికి, ఒక ఆత్మ సంబంధమైన కోరిన రేవుకు నడిపించిన దేవుడు మన దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రారంభంలో పౌలయ్య గారి పరిస్థితి అది. మంచిదేదో నాలో ఏది నివసించదని నాకు అర్థమైపోయింది. మంచి చేయాలి నేను అనుకుంటున్నాను, కానీ మంచిగా నేను బతకలేకపోతున్నాను. నేను ఏది చేయకూడదు అనుకుంటున్నాను అదే చేయాల్సి వస్తుంది అనే స్థాయిలో ఉన్నటువంటి పౌలుని తన హృదయంలో కోరిక ఉంది కదండి, దేవుని చూడాలని. తన హృదయంలో కోరిక ఉంది కదండి, దేవునితో సదాకాలం ఉండాలని. ఆ కోరికను నెరవేర్చడానికి ఆత్మదేవుడు తనను నడిపించాడు, కోరిన దేవుడికి నడిపించాడు. ఆయన అంటాడు కదా పౌలుతో, తిమోతితో, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు ఒక నీతి కిరీటం ఉంచబడింది. ప్రారంభంలో తన భక్తి మీద తనకు సరైన నమ్మకం అనిపించాల. నిలబడలేనేమో, తనకు ఎదురైనటువంటి సమస్యలను బట్టి నిలబడలేమో అన్నట్లుగా అనిపిస్తే, చివరికి తన భక్తిని ఎలాగ నడిపించాడంటే ఒక నిశ్చయితతో ముగించేటట్లుగా. ఇక అనుమానమే లేదు, నా కోసం నీతి కిరీటం ఉంచబడింది అన్నట్లుగా ఒక ఉన్నతమైనటువంటి తీర్మానంతో నిశ్చయితతో బ్రతికినట్లుగా దేవుడు దీవించాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, ఈ రోజున మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే కోరిన రేవుకు నడిపించగలిగిన వాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కోరిన రేవుకు నిన్ను నడిపించగలడు. నీ బ్రతుకులో ఎదురైన సమస్యలను బట్టి నువ్వు ఏ చోటకు చేరలేననుకుంటున్నావో, నువ్వు అనుకున్న చోటుకే నిన్ను నడిపిస్తాడు. నీ కుటుంబ పరంగా, నీ బిడ్డల విషయంలో కానీ, నీ ఆధ్యాత్మిక జీవిత విషయంలోనే కానీ ఎదురైన పెను తుఫానులన్నింటినీ దేవుడు అణిచివేయడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెబుదామా? విశ్వాసనావసాగుచు పయనిల్చు సమయాన నా ప్రభు, విశ్వాసనావసాగుచు
పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు నేను వెళ్ళే మార్గము పాడాలి నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను హల్లెలూయా పాడాలి హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా చప్పట్లు హల్లెలూయా ఆమేన్ విశ్వాస నావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు జలములలో వెళ్ళిన అవి నా మీద పారవు అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ దేవునికి స్తోత్రం హల్లెలూయా మన దేవుడు అక్కడే చేర్చగలడు చెప్పండి కోరిన రేవుకు నడిపించగలిగినది నీ భవిష్యత్తును ఒక కోరిన రేవుకు నడిపించగలడు నీ జీవితంలో ఏది ఒక గమ్యస్థానంగా నువ్వు పెట్టుకున్నావో నీ బ్రతుకు ఏ ఉన్నతమైన ఆశీర్వాదకరమైన అనుభవానికి వెళ్ళాలనుకుంటున్నావో దానికి ఆటంకకుండా ప్రతి తుఫాను దేవుడు అణిచివేయగలడు నీ బిడ్డల జీవితాలు ఎలాంటి ఆశీర్వాదకరమైన అనుభవాల్లో ఉండాలని నువ్వు అనుకున్నావు దానికి ఆటంకం కలుగున్న ప్రతి తుఫానును దేవుడు ఆపివేయడానికి ఇష్టపడుతున్నాడు స్తోత్రం చెప్పండి హల్లెలూయా చివరికి నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవునికి ఇష్టలుగా కొనసాగకుండా దేవుని చిత్తం మీ ఎడల నెరవేర్చకుండా అడ్డుగా పడుతున్నటువంటి ప్రతి తుఫాను నేను విశ్వసిస్తున్నాను దేవుని ప్రజలారా ఈ మాట నాకు కూడా చాలా ధైర్యాన్ని ఇస్తూ వచ్చింది పరిచర్య విషయంలో కానీ వ్యక్తిగతంగా విషయం కానీ ఎలాంటి సమస్యలు ఎదురైనా కానీ ఒక ధైర్యం అనేది నా హృదయంలో ఏర్పడింది ఎందుకనంటే సముద్రంలోనే గందరగోళం అయిపోయినటువంటి నావను కోరిన రేవుకు నడిపించిన దేవుడు మనతో కూడా ఉన్నాడు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి హల్లెలూయా పరిస్థితులు తారుమారైనట్లుగా కనపడతాయి నీకో కానీ ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు సమస్తం నిమ్మళమైపోతుంది నీవు కోరిన రేవుకే నీవు అనుకున్నట్లుగానే నీవు ఆశపడినట్లుగానే దేవుడు నీ బ్రతుకును నీ బిడ్డల జీవితాలు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడు కోరిన రేవుకు సంపూర్ణంగా నడిపించునుగాక ఆమేన్ హల్లెలూయా అయితే ఒక మాట ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఎంతకీ మానవుని జీవితంలో ఒక కోరిన రేవుకు వెళ్ళాలనుకుంటూ ఉంటాడు కదా ప్రతి మనిషికి ఉండిద్ది మేము అభివృద్ధి పొందాలని ఉండిద్ది ఆశీర్వాదకరంగా ఉండాలనిపించింది క్షేమంగా ఉండాలనేటువంటి ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ చాలా సందర్భాల్లో దానికి ప్రతికూలంగా జరుగుతుంటాయి అవునంటారా కాదంటారా ఇప్పుడు మీ ఇంట్లో
అన్ని మీరు అనుకున్నట్లుగానే జరుగుతున్నాయా? మీరు అనుకునేది ఒకటి, మీ అంచనా ఒకటి, మీ ఎస్టిమేషన్ ఒకలాగుండిద్ది. కానీ పరిస్థితుల దాకా వచ్చేసరికి మీ అంచనాలు తారుమారైపోతాయి. ఓ భయంకరమైన తుఫాను లాంటి అనుభవాలు నీ కుటుంబాన్ని చిదిమేసేటట్లుగా, అది ఏదో ఒక రీతిగా ఆర్థికపరమైన నష్టం కావచ్చు, బిడ్డల తిరుగుబాటు కావచ్చు, మీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానం లేనటువంటి ఆ తీవ్రమైన తుఫానులే కావచ్చు. ఆ తుఫాను వచ్చిందా, ఇక కొద్ది రోజులు భార్యాభర్తలు ఇక పలుక్కోరు. ఆ, ఇక పలుక్కోరు, ఇక ఘోరమైన నష్టం. అలాంటి తుఫాను, ఇలాగ పలు విధాలైనటువంటి ఈ సమస్యలే తుఫాన్ అంటే. తుఫాన్ అంటే మీరు మళ్ళీ పెద్దగా ఏదో అనుకునేరు. ఈ సమస్యలే తుఫాను. నీ జీవితాన్ని ముందుకు కొనసాగడం ఎదురవుతున్నాయే చిక్కు సమస్యలో, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సమస్యల అనేటివి ఇవే తుఫాను నీ జీవితాన్ని గందరగోళం చేయటానికి. అసలు ఇవన్నీ ఎందుకు వస్తాయంటారు? విశ్వాసుల జీవితాల్లో ఇవన్నీ ఎందుకు వస్తాయంటారు? ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 15వ వచనం వరకు చదవాలంటే చాలా టైం పట్టింది. మీరు చదవాల్సిన అక్కర్లేదు, ఇటువైపు చూడండి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. యోనా గ్రంథం అంటే ఇంక బైబిల్ అంతా తిరిగి ఇటువే, ఏజు రక్తం ఇచ్చేయి. ఇంటికి పోయినాక తీరగ్గా చూసుకోండి. ఇక అర్థమైందా? స్తోత్రం చెప్పండి ఒక్కసారి. యోనా గ్రంథం
దేవుని బిడ్డవి, తిరిగి చేసేటువంటి పనులేమో విపరీతమైనవి. జాగ్రత్త, తుఫాను వచ్చింది. కొంతమందికి దేవుడు తెలుసండి. దేవుడు తెలిసిన, దేవుని గురించిన విషయాలు తెలిసిన వీడు రూటు, ఎక్క రూటు పెడత్రోవనే ఉంది అంటారు, రెటమతం అంటారు కదా. దేవుని వాక్యం అలాగ చెబుతుంటే వీళ్ళు అట్లా ప్రయాణం చేయరు. మరి పేరేమో దేవునిదే. మళ్ళీ వీళ్ళ ప్రయాణం వేరుగా. తుఫాను నాకేమొచ్చింది, నీకు ఏమొచ్చింది? నీకు తుఫానే వచ్చిందే. ఎప్పుడైతే యోనానెత్తి సముద్రంలో వేశారో అదంతటితో పోయింది. నేను అంటాను, దేవునికి వ్యతిరేకమైన స్వభావం నీలో ఉన్నంత కాలం నీ కుటుంబంలో తుఫానే. ఆ స్వభావాన్ని ఎత్తి సముద్రంలో వేసేసారు. రక్తం వచ్చాయి. హల్లెలూయా. విన్నావా? నిన్ను సముద్రంలో పడమంటలా, లేనిపోయింది. పాస్టర్ గారు నన్ను బావిలో దూకి సావమన్నాడని మీరు అనుకునేరు. బావిలో నీళ్లు కొడలేవు ఇప్పుడు. సముద్రం లేదు కాబట్టి కనీసం బావి. నా వల్లేనంట ఇన్ని కష్టాలు, నా వల్లేనంట ఇన్ని బాధలు. ఒకవేళ ఇంటికి పోయిన తర్వాత మీ భార్య అనొచ్చు, ఇదిగో ఎన్నావుగా పాస్ట్ అని చెప్పింది, మన ఇంట్లో ఇంకెవరున్నారు, నువ్వు కాకెవరున్నారు, నీ వల్లే ఇదంతా, నువ్వు పోతే మాకు ఈ సమస్య ఉండదు. ఆ మాట అనబాక. అయ్యగారులో మీరు కూడా అనబాకండి. పాస్టర్ గారు చెప్పింది నీకోసమే. ఇంక మన ఇంట్లో ఎవరున్నారు, నువ్వేగా. నేను వద్దంటున్నా కానీ నీ ఇష్టం వచ్చాడు చేస్తా, నువ్వేగా. నువ్వు పోతేనేనంట మేము బాగుండేది. ఎన్నడు పోతావో అనమాకండి. నేనంటాను, వాళ్ళను తోసేయబాకండి మీరు. అర్థమైందా? వాళ్ళు యోనానెత్తి సముద్రం వేసారు, కానీ మీరు మాత్రం యోనా లాంటి స్వభావాన్ని సముద్రంలో పడేయండి. స్తోత్రం చెప్పండి. తెలిసి తెలిసి చేసే పొరపాట్లు చేసే మనసు ఉందే, దేవునికి వ్యతిరేకమైన ప్రయాణాలు చేసే స్వభావం ఉందే, దాన్ని తొలగించుకుంటే గానీ మీరు కోరిన రేవుకు చేరరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా? తుఫాన్ ఎందుకు వచ్చింది? మన వల్లే. ఎంత ప్రభావం కలిగిన వాళ్ళు, ఎంత ప్రభావం, ఎంత శక్తి ఉందో చూడండి. మీరు 4 రోజులు ప్రార్థన చేయకుండా ఇష్టానుసారంగా బతికే నీ ద్వారా ఇప్పుడు కుటుంబంలో జరుగుతున్న ఈ తుఫాన్ అంతా ఎవరి వల్ల? నీ దయ వల్లే. నీ దయ వల్లే. నువ్వు అనుకుంటావు కానీ ఇదిగో అది అట్ట జరిగింది, ఇది ఎట్ట జరిగింది అని చెప్పి వాళ్ళంటా, కానీ అసలు కారణమే నువ్వు దానికి. నువ్వు మార్గం తప్పావు కాబట్టి, ఆ దేవునికి విరోధంగా బ్రతుకుతున్నావు కాబట్టి తుఫాన్ వచ్చింది. ఆ స్వభావాన్ని కనుక మీరు ముంచేస్తే, దాన్ని కనపడకుండా చేస్తే మీరు కోరిన రేవుకి చేరతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంతకు ముంచేస్తారా, దాచిపెట్టుకుంటారా? దాచిపెట్టుకుంటే ఏం జరిగింది తెలుసా? ఉన్నాయి పోతాయి. పైగా నీ బలమంతా వ్యర్థమైంది. వాళ్ళు ఎంతో బలవంతంగా ముందుకు పోవాలని చూసినా, ఏ కాడికి ముందుకు పోవాలని చూసినా వెనక్కే. కొంతమంది ఇళ్లలో ఉన్న అయ్యగారులు బట్టి కుటుంబం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలు ఎంత పని చేసి ఎంత కష్టపడి ముందుకు పోయినా కానీ ఆ కుటుంబం వెనక్కే వచ్చింది. మనోడు మామూలోడు అనుకున్నా, దేవుడంటే తెలిసి తిరిగేవాడు కదా. దేవుడంటే తెలియనివాడు కాదు. దేవుడంటే తెలిసి, దేవుని గురించిన విషయాలు తెలిసి, అదేమంటే నేను దేవుడిని నమ్ముకున్నాను అనేవాడు కదా. మనోడు ఇప్పుడు రాంగ్ రూట్లో తిరగటం అలవాటైంది. అందుకే ఇవన్నీ ఆ కోళ్ళ పరిస్థితులు కూడా అంతే. మార్గం తప్పారు కాబట్టి ఈ రోజున సమస్యలు ఎక్కువయ్యాయి. కుదురుగా కనుక ఉంటే, కుదురుగా కనుక ఉంటే, దేవుడు చూపిన సరైన రూట్లో కనుక వస్తే, దేవునికి తిరుగుబాటు చేసే స్వభావం ఏదైతుందో, దేవుని సన్నిధిలోంచి పారిపోతున్నానంటాడు యోనా. నువ్వు ఎక్కడి నుంచి పారిపోతున్నావు? దేవుని సన్నిధి నుంచి ఎటు పారిపోతున్నావు? ఆ పారిపోయే వ్యక్తి ద్వారానే ఈ తుఫాన్. ఆ స్వభావాన్ని దూరం చేసుకో, నీ కుటుంబం సమాధానంగా బతికింది. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ముగింపుకు వచ్చేసారు.
ఇది మొదటి విషయం, తుఫాన్ ఎందుకు వచ్చిందో. రెండవదిగా దేవుని ప్రజలారా, యోహాను సువార్త 6వ అధ్యాయం 16 నుంచి 18 వచ్చిన వరకు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. కానీ ఇక్కడ ఒక మాట చెబుతా. యేసుక్రీస్తు ప్రభువారు ఒక చోట కూడిక ఏర్పాటు చేశారు. ఆ చోటకి చాలా మంది వచ్చారు. ఆ చోటే వింటున్నారా, 5 రొట్టెలు 2 చేపలు 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టిన సందర్భం. ఆ కూటం అయిపోగానే శిష్యులకు చెప్పాడు, మీరు అద్దరికి వెళ్ళండి, ఆ ప్రాంతానికి వెళ్ళండి, నేను మీ వెనక వస్తానన్నట్లుగా. వింటున్నారా, మీరు వెళ్ళండి నేను వస్తానన్నట్లుగా వాళ్ళు పంపిస్తే వాళ్ళు ఆ చోట నుంచి బయలుదేరే. జాగ్రత్త వెళ్ళండి. వాళ్ళు వెళ్ళాలనుకున్న చోటు కపెర్నహూము. ఏ ఊరండి చెప్పండి మీరు? కపెర్నహూము. వాళ్ళు ఒక చోటకి వెళ్ళాలని చెప్పి బయలుదేరి వెళ్తున్నారు. సముద్రంలో సగానికి వచ్చేసరికి భయంకరమైన గాలి ఎదురైపోయింది. వీళ్ళకు కూడా కష్టం అయిపోయింది. అమ్మో, అరే పేదురా, ఒరే యోహానా, ఏమైందిరా మన పరిస్థితి? ఏమోనయ్యా, సముద్రంలో చాలా మంది చచ్చిపోయారంట, పడవలు మునిగిపోయి, మన పరిస్థితి కూడా అట్ట అయిపోద్దేమో అని చెప్పి మొత్తం వీళ్ళందరూ అనుకుంటున్నారేమో. ఇలాగ అనుకుంటున్న సందర్భంలో 4వ జామున అనగా తెల్లవారుతుండగా 3 గంటల, తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు వారి ఓడ ముందుకు కొనసాగలేని పరిస్థితిలో ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళ ఒక ఒడ్డుకు చేర్చాలని నీళ్ళు ఆయన చూసి భయపడ్డారు. అమ్మో, దయ్యం వచ్చిందని అన్నారు. ప్రభు అన్నాడు, భయపడవాకండి, నేనే అన్నాడు. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. వారు ఇష్టపూర్వకంగా యేసయ్యని చేర్చుకున్నారట. చదువుతారన్నమాట. యోహాను సువార్త 6వ అధ్యాయం 18 వచ్చిన చదవండి. అప్పుడు పెద్ద గాలి విసరగా 18 వచ్చిన అదేనా? యేసు సముద్రం మీద నడుచుచు భయపడుకుడని వారితో చెప్పాను. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు జాగ్రత్త వినని వాడు ఇష్టపడి వెంటనే ఆ దోణె వారు వెళ్ళుచున్న ప్రదేశానికి చేరాను. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. యేసు ప్రభు లేకుండా ప్రయాణం చేస్తున్న వీళ్ళెవరు? యేసయ్య శిష్యులే. చెబుతారా మీరు? యేసయ్య శిష్యులే యేసు ప్రభు లేకుండా ప్రయాణం చేస్తున్నారు. అయితే వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన్ను వారు పడవలోనికి చేర్చుకోవడానికి ఇష్టపడ్డారట. ఆయన ఆ పడవలోనికి రాగానే గాలి ఆగిపోయింది. వాళ్ళు కోరుకున్న చోటుకి వెళ్ళారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు గమనించాలి, మొదటిగా దేవునికి వ్యతిరేకంగా బతికేటువంటి వాళ్ళ ద్వారా కుటుంబంలో శోధనలు వస్తాయి, కుటుంబంలో తుఫానులు వస్తాయి. ఒకవేళ అలాంటి మనసు ఉంటే ఈ రోజే మార్చుకోండి, మారు మనసు పొందండి, బాప్తీసం పొందండి. బాప్తీసం పొందినప్పటికీ మార్గం తప్పిన అనుభవంలో ఉంటే నీవే కారణం గనక సరి చేసుకో, నీ కుటుంబం క్షేమంగా ఉండింది. ఇతరుల్లో ఉంటే వేరు, నీలోనే ఉంది, నీవే కారణం, దాన్ని దూరం చేసుకో. రెండవదిగా ఇక్కడ తుఫాను వచ్చింది. జాగ్రత్త వినండి. నేనంటాను, ఈ తుఫాను కారణం ఏంటో తెలుసా? అసలు శిష్యులు దేవునితో ఉండటానికే పిలువబడ్డారండి. ఎందుకు పిలువబడ్డారు చెప్పండి మీరు? మార్కు సువార్త 3వ అధ్యాయం 13, 14 వచ్చిన చదవాల్సిన అక్కర్లేదు, నోట్ చేసుకోండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 13, 14 వచ్చినలో ఆయన కొండెక్కి తనకిష్టులైన మనుషులను పిలవగా, ఇష్టులైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చారు. ఆయన యొద్ద వారు ఉండునట్లుగా. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. అసలు శిష్యులు దేవుడు పిలిచింది ఎందుకో తెలుసా? ఆయన దగ్గర ఉండటానికి. ఎవరి దగ్గర? ఆయన ఎవరో మాకు తెలియదు అంటారా? యేసయ్య దగ్గర ఉండటానికే పిలువబడ్డారు వాళ్ళు. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా వినండి. యేసయ్య అన్నాడు, మీరు ఆ చివరకు పండి అంటే వీళ్ళేమనయ్యా, మేము ఉందే నీతో ఉండటానికి, మీరు మమ్మల్ని పిలిచిందే మాతో ఉండటానికి, నువ్వు లేకుండా పోయి మేమేం చేస్తామయ్యా? అర్థమవుతుందా? నువ్వు లేకుండా పోయి మేమేం చేస్తాము? మేము కూడా ఉంటాం. ఆయన అన్నాడు, నేను ప్రార్థన చేసుకోవాలి, మీరు వెళ్ళండి అన్నాడు. మరి మేము మాత్రమే వ్యాపారం చేయటానికి వచ్చామా? అంటున్నారా?
నేను ప్రార్థన చేసుకోవాలి, సరే మీరు వెళ్ళే పని అయితే వెళ్ళండి అన్నట్లుగా వాళ్ళకి వెళ్ళాలనే మనసు ఉందేమో. ఒకవేళ ఈయనేమో తీసుకొచ్చి ఈ సాడు కూర్చోబెట్టాడు, ఆడ కపెర్నహూములో ఏం జరుగుతుందో, మన ఊర్లో వ్యవహారం ఎట్టుందో, వెళ్ళాలి 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 వెళ్ళాలనే మనసు ఉందేమో. మీరు కూడా ఎలుదురుకొని తొందరపడు మాకండి. అందుకని సరే అని చెప్పి పంపించాడు. పంపిస్తే ఇంక వీళ్ళు ఆలోచనలు వీళ్ళు ఉన్నారేమో. అసలు దేవుడు పిలిచిందే ఆయన యొద్ద ఉండటానికైతే వీళ్ళు ఆయన విడిచి వెళ్ళిపోతున్నారు. గాలి ఎదురుగా ఇంకేం ఎదురొచ్చిందండి? గాలి ఎదురొచ్చింది, కష్టం అయిపోయింది, చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు దేవుని ప్రజలారా. అప్పుడు యేసు ప్రభువుని ఇష్టంతో చేర్చుకున్నారట. ఆయన అక్కడ మాట మాత్రం సెలవు ఇవ్వాలి, ఆగిపో అని అక్కడ కాదు మాట్లాడింది. ఇక్కడ మాత్రం యేసు ప్రభు అడుగు పెట్టగానే ఆ గాలి అణిగిపోయింది, చేరాల్సిన గమ్యానికి చేరారు. స్తోత్రం చెప్పండి. లేదు, నేనంటాను, మనమందరూ దేవునితో ఉండటానికి పిలువబడ్డాం కదా. అవునంటారా కాదంటారా? దేవుడితో బ్రతకాలనే ఆశతో ఉన్నాం కదా. కొన్ని సందర్భాల్లో మనం సొంత ప్రయత్నాలు చేస్తుంటాం, సొంత నడిపింపు. దేవుని ఆలోచనతో పని లేదు, దేవుడు లేకుండానే వెళ్ళిపోతుంటాం, పొలోమని వెళ్ళిపోతుంటాం అనమాట. మాకిట్టే నచ్చింది, మేము ఇట్టే చేస్తాం, మేము ఇట్టే వెళ్ళిపోతాం, మేము ఇట్టే, మాకు శాత అయింది, మా పద్ధతులు ఇంతే. దేవుడు లేకుండా భక్తిపరుడు ప్రయాణం చేయకూడదు. అర్థమైందా? దేవుని మార్గం, దేవుని యొక్క సన్నిధి లేకుండా వెళ్ళకూడదు. తుఫాన్ వచ్చింది, మళ్ళీ ఆయన వస్తే గానీ తుఫాన్ ఆగల. నేను అంటాను, ఒకవేళ దేవుడిని నేను నమ్ముకున్నానని చెప్పుకుంటూ దేవుడు లేకుండానే తిరుగుతున్నావేమో, దేవుడు లేకుండానే నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో, దేవునితో సంబంధం లేకుండానే నీ బ్రతుకులో ముందుకు ఈడ్చుకుంటున్నావేమో. అందుకే తుఫాను, అందుకే కోరిన రేవుకు నువ్వు వెళ్ళలేకపోతున్నావు. దేవునితో సహవాసం ఉంది, లేనోళ్ళు కాదు, కానీ ఇప్పుడు విడిచిపెట్టారు. దేవునితో సంబంధాలు ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవు, విడిచిపెట్టారు. విడిచిపెట్టి ఇక సొంత నడిపింపు. మేము అనుకున్నదే, మేము అనుకున్నట్లుగానే మేము వెళ్ళిపోతాం అన్నట్లుగా ఒక సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయనతోనేగా జీవితం ప్రారంభించింది. ఆయన లేకుండానే నీ జీవితంలో క్షేమాన్ని అనుభవించగలుగుతావా? ఆయన లేకుండానే ఏదో చెయ్యాలన్నట్లుగా నువ్వు ముందుకెళ్తే నష్టంగాకేమొచ్చింది? ఒకవేళ నీ బ్రతుకులో తుఫాన్లు కారణం అదేనేమో. ఇది దేవుడు పంపించింది కాదు. దేవుడు దూరపోయిన వాడి పరిస్థితి అలాగుండే తుఫాన్లో చిక్కుకుండింది. నీ స్వంత నిర్ణయాలు నిన్ను ఆ స్థాయికి తీసుకెళ్తాయి. జాగ్రత్త. ఇకనైనా జ్ఞాపకం చేసుకొని ఆయన్ని మరలి చేర్చుకో. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టొచ్చావేమో, ఈరోజు నీ కుటుంబంలో దేవుడు లేడేమో, నీ బతుకులో దేవుడు లేడేమో, నువ్వు చేసే ప్రతి కార్యంలో దేవుడు లేడేమో. అందుకే తుఫాను. సమయం ఒకటికి వచ్చేసింది, మీకు కూడా ముగింపు సమీపించింది. 2 మాటలు మీకు జ్ఞాపకం చేశా. దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేసి ప్రయాణం చేస్తే తుఫాను, ఆ వ్యతిరేకమైన దాన్ని తొలగించుకుంటే కోరిన రేవుకు చేరతాం. రెండవదిగా, దేవుడుని ఎరిగిన నీవు దేవుడు లేకుండానే ముందుకు కొనసాగితే తుఫాను. దేవుడు నీ జీవితంలో ప్రవేశిస్తే చాలు, ఆ తుఫాను ఆగిపోద్ది. మీ బైబిల్ గ్రంథాలు ముయ్యండి. ఒక 2 నిమిషాలు ఒక మాట చెప్పి ముగిస్తా. మార్కు సువార్త 4:35-40 వరకు ఇక్కడ కూడా శిష్యులు ప్రయాణం చేసి వెళ్ళిపోతూ ఉండగా ఆ పడవ మీద కూడా తుఫాను వచ్చింది. మునుపు వచ్చిన దానికంటే పెద్ద తుఫాను వచ్చింది. వింటున్నారా? ఏదిరా తుఫాను అంటే నవ్వుతున్నారు ఏందిరా? మామూలుగా ఉండదు. ఏసు రక్తం ఇచ్చేయి. హల్లెలూయా. తుఫాను అంటే నవ్వుతున్నారు వాళ్ళు. మునుపు వచ్చిన దానికంటే పెద్ద తుఫాను వచ్చింది. ఎంత తుఫాన్ అంటే అప్పుడు యేసు ప్రభు కూడా వాళ్ళలోనే ఉన్నాడు. మనకు ఆశ్చర్యం కలగాలి. యేసు ప్రభు లేకపోతే తుఫాన్ వచ్చిందంటే బాగానే ఉంది. యేసు ప్రభు ఉన్న తుఫాన్ ఏంది? యేసు ప్రభు ఉన్న ధోని మీదే ఎక్కువగా తుఫాన్ వచ్చిందంటే తెలుసా?
ఎక్కువగా తుఫాన్ వచ్చి ఇక ఓడ మునిగిపోయే పరిస్థితికి వచ్చిందట. వీళ్ళు కేకలేయటం మొదలు, అమ్మో అయ్యో యేసయ్యో అని కేకలేసి యేసు ప్రభు కాస్తంత రెస్ట్ తీసుకోవడానికి ఓడ అమరమున ఉంటే ఆయన లేపాడు. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటే యేసు ప్రభు బయటకు వచ్చి గాలిని గద్దించాడు. గద్దిస్తే అది మిక్కిలి అణిగి నిమ్మలం అయిపోయింది. రమేష్ అన్న ఏమైపోయింది? కీప్ సైలెన్స్ అయిపోయింది, ప్రశాంతమైపోయింది. వాళ్ళు అనుకున్న గమ్యానికి చేరారు. ఒక మాట దేవుని ప్రజలారా మీరు గమనించాల్సినటువంటి విషయం, ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు ఉన్నటువంటి దానిలో కూడా ఎందుకు తుఫాన్ వచ్చింది? ప్రభు అన్నాడు, దాన్ని నెమ్మలపరిచి విశ్వాసం లేనోళ్ళారని మాట్లాడాడు. ఏమైతే తుఫాన్ వస్తే నేను లేనా? ఏంది నేను లేనా? నేను ఉన్నా కూడా నువ్వు కంగారు పడ్డావంటే దానికి అర్థం ఏంది? విశ్వాసం లేదని. నేను అంటాను, యేసు ప్రభు ఉన్న విశ్వాసం లేనటువంటి జీవితాలు ఉంటాయే, వాళ్ళ కుటుంబాలు తుఫానుకు గురవుతాయి. నేను అంటాను, తుఫానే వచ్చిందా, నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. ఓ మేము చచ్చిపోయేటట్టున్నావు, దేవుడు అసలు ఏరన్నా, నువ్వు అంత అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేస్తే తుఫాను ఆగిపోతాడు దేవుడు. స్తోత్రం చెప్పు. వారు మొరపెట్టగా దేవుడు వాళ్ళకు ఉత్తరం ఇచ్చాడు. సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఓ దేవుడి మీద చెలరేగిపోవటం కాదు, నువ్వే ఉన్నా కానీ ఎందుకు వచ్చింది తుఫాను, అసలు నువ్వు ఉన్నావా లేవా అది నీకే తెలియాలిరా. నీ జీవితంలో ఆయన ఉన్నాడో లేదు నీకు తెలియాలి. ఆయన అడిగితే ఆయన ఏం చేస్తాడు? నువ్వు ఉంటే ఎందుకు ఈ సమస్య, ఎందుకు శోధన? నిద్రపుచ్చావుగా. నిద్రపోతున్న భక్తులారా మేలుకోండి, తుఫాన్ వస్తుంది. ఏజ్ రక్తం చెయ్యి. హల్లెలూయా. నిద్రపుచ్చింది నీవే. మళ్ళీ అంటే నీకు చింత లేదా, నీకు బాధ లేదా? మేము అప్పులతో నలిగిపోతున్నాం, సమస్యలతో కృంగిపోతున్నాము, ఇలా వాడ మునిగిపోయేటట్టుంది, మా కుటుంబం గందరగోళం అయిపోతుంది. ఎందుకు నువ్వు ఉన్నావు మాతో పాటు? గందరగోళంగా అరవటం మానుకొని, దేవుని ప్రశ్నించటం మానుకొని మొరపెట్టడం నేర్చుకో. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన విన్న దేవుడు ఆ పరిస్థితులన్నిటిలో నుంచి ఆ తుఫానును అణిచివేస్తాడు. నీ బ్రతుకును ఒక ఆశీర్వాదకరంగా మారుస్తాడు. చేరవలసిన గమ్యానికి చేరుస్తాడు. ముగించమని అర్థం. అంతే. హల్లెలూయా. ముగిస్తున్నాడు. అందుకే మీ బైబిల్ గ్రంథాలు కూడా మూసేయమని చెప్పాగా. విశ్వాసము లేని జీవితాలు, ప్రార్థన లేని జీవితాల్లో తుఫాను.